హనీ ట్రాప్ పేరుతో దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను సేకరిస్తున్న ఉదంతాలు ఇటీవల కాలంలో అనేకం వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వాటికి ఆకర్షితులై అధికారులు సైతం శత్రువులకు దేశ రక్షణ సమాచారం అందిస్తున్నారు. ఈ నేరాలకు భారీ శిక్షలు ఉంటాయని తెలియక సులభంగా వలలో చిక్కుకుంటున్నారు. మరి ఇలాంటివి ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే చిక్కులు తప్పవని సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ హెచ్చరిస్తున్నారు. ఈ అంశం సహా సైబర్ నేరాల కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయనతో ముఖాముఖిలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హనీ ట్రాప్లు జరుగుతున్నటువంటి సందర్భాలు తరచుగా మనం చూస్తూ ఉంటాం. ఈ ట్రాపుల్లో ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఒకటైతే, మరొకటి గూఢాచార్యం సంబంధించి కూడా కొంతమందిని ట్రాప్ చేస్తూ ఉంటారు. ఇవి చాలా ప్రమాదకరంగా మారుతూ ఉంటాయి. కొన్ని ఈ అంశాలు అంటే సెక్యూరిటీ పరమైన అంశాలు కూడా ఇందులో కూడుకొని ఉంటాయి. దీనికి సంబంధించి హనీ ట్రాప్ ఎట్లాగా జరుగుతుంది, దీన్ని ఎట్లాగా అడ్డుకట్టవేది? మీకు ఎవరైనా సరే మహిళలు ఎవరైనా ఫోన్ చేశారు, ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఒక పరిధి దాటి మాట్లాడుతున్నారు అని మీకు అనుమానం వచ్చినప్పుడు తప్పకుండా మీరు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. మనం ఎవరైతే బలహీనతలు లోనైపోతామో, మన ఫేస్బుక్లో పరిచయం అయ్యారు, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారని, తర్వాత వచ్చే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేషనల్ సెక్యూరిటీ సంబంధించిన అంశాలు, దానికి కఠినమైన చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ముఖ్యమైన పొజిషన్లో ఉంటారో, ముఖ్యంగా అధికారులు కావచ్చు, ఎక్కడైనా సరే మనకి డిఫెన్స్ సంబంధించిన వింగ్స్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా ప్రోటోకాల్స్ పాటించాలి. సైబర్ నేరాల్లో కీలకంగా పోషిస్తున్నది మ్యూల్ ఖాతాలు. ప్రస్తుతం మ్యూల్ ఖాతాలనే పట్టుకోవటం సైబర్ పోలీసులకు సవాల్గా మారుతుంది. ఈ మ్యూల్ అకౌంట్ అంటే ఇంకా సాధారణంగా బ్యాంకులోని కేవైసీ నామ్స్తో మాత్రమే అకౌంట్లు ఓపెన్ చేయాలి. సాధారణంగా ఈ సేవింగ్స్ అకౌంట్ ఒకటి ఉంటుంది, కరెంట్ అకౌంట్స్ ఒకటి ఉంటుంది. ఈ కరెంట్ అకౌంట్స్లో ఎక్కువ మ్యూల్ అకౌంట్స్ జరుగుతున్నాయి. షెల్ కంపెనీల పేర్లతో ఇటువంటి అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. బ్యాంక్స్ కూడా దీంట్లో ప్రధానమైన బాధ్యత వహించాలి. సైబర్ క్రైమ్లోని ప్రత్యేకంగా మనం గమనిస్తే ఇంకా 2-3 అంశాలు మనం కీలకంగా ఉంటాయి. ఒకటి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మన డబ్బులు పోవాలంటే ఒక మాధ్యమం ఉండాలి. అదేవిధంగా మనకి ఫోన్ కాల్ రావాలన్నా, ఇంటర్నెట్ నుంచి ఫోన్ కాల్ రావాలన్నా మనకు ఒక మాధ్యమం, ఒక సిమ్ కార్డు ఉండాలి. సో దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. సో ప్రస్తుతం మేము డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళతో సంప్రదిస్తున్నాం. అదేవిధంగా బ్యాంక్స్తో కూడా ఇటీవల కాలంలో మేము కాన్ఫరెన్స్లు పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ అప్రమత్తం చేస్తున్నాం. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మ్యూల్ హంటర్ అని చెప్పేసి ఒకటి ఏఐ జనరేటెడ్ యాప్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా వాళ్ళు లక్షలాది మ్యూల్ అకౌంట్స్ గుర్తిస్తున్నారు. ప్రధానంగా ఈ మ్యూల్ అకౌంట్స్లోని ఎవరైతే తెలియకుండా కొంతమంది లోన్ బేసిస్ మీద ఇస్తున్నారు. లోన్ బేసిస్ అంటే ఇంకా నా అకౌంట్ ఎవరైనా మనకు తెలుసున్న వ్యక్తి అడిగినప్పుడు ఒక 5,000 రూపాయలు నెల ఇస్తూ ఉంటే ఇంకా ఆ అకౌంట్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల కాకినాడలో మేము కేసులోని కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీసు ఒక మంచి కేసుని డిటెక్ట్ చేశారు. ఒక వ్యక్తి అలాగే మ్యూల్ అకౌంట్ అద్దెకి ఇవ్వడం, నెల 5,000 నుంచి 10,000 ఇస్తామని చెప్పారు. ఆయన ఒకసారి ఆ వ్యక్తి బ్యాంక్కి వెళ్ళి తన బ్యాంక్ ఖాతాని చెక్ చేసుకుంటే దాంట్లో లక్షలాది రూపాయల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అతను భయపడి పోలీసుల దగ్గరికి సంప్రదించడం, పోలీసులు దాన్ని గమనిస్తే ఇంకా ఆ అకౌంట్ని సైబర్ నేరాలకు ఉపయోగిస్తుందని తెలిసి ఒక పెద్ద గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ సెక్స్టార్షన్ సంబంధించి చాలామంది పోలీసులకు చెప్పుకోలేరు, స్నేహితులు కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. అంటే ఇదే కారణంతో ఎక్కువ మంది ఈ నేరాలకు పాల్పడుతూ ఉంటారు. ఏ విధంగా ఈ నేరం జరుగుతూ ఉంటుంది, దాన్ని ఏ విధంగా అరికట్టాల్సిన బాధ్యత? ఇది అంతా కూడా మన వ్యక్తిగత క్రమశిక్షణతోనే ఆధారపడి ఉంటుంది. మన జీవితం అంటే చాయిస్. మనకు ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ రాగానే అన్నోన్ నెంబర్ నుంచి ఎందుకు మెసేజ్ పంపించారో ఒకసారి ఆలోచించాలి. ఇది సైబర్ నేరం అయ్యే అవకాశం ఉంటుందని ఎక్కువగా అనుమానించండి. ఇప్పుడు వృద్ధుల్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకొని నేరాలు చేయటానికి కారణాలు ఏంటి? ఏ విధంగా ఆ డేటాని సైబర్ నేరస్తులు తీసుకోగలుగుతున్నారు? డిజిటల్ అరెస్ట్లో ముఖ్యంగా మేము ఇటీవల కాలంలో గమనించింది, వాళ్ళు ఎక్కువగా కంబోడియా నుంచి అక్కడి నుంచి సీనియర్ సిటిజన్స్ టార్గెట్ చేస్తున్నారు. ప్రధానంగా సీనియర్ సిటిజన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చూస్తే ఇంకా చాలామంది ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు. సీనియర్ సిటిజన్స్ కొంతమంది వాళ్ళ పిల్లలు వేరే దేశంలో సెటిల్ అవ్వడం, తర్వాత లేదంటే వేరే దేశమే కాదు మన దేశంలోనే బెంగళూరు, చెన్నై
హైదరాబాద్ ఇక్కడ ఇటువంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడం. సో దీనివల్ల వాళ్ళు ఒంటరిగా ఉండడం, కొంతవరకు వాళ్ళు ఇటువంటి ప్రమాదాలు లోనయ్యే అవకాశం ఉంటుంది. మేము అందుకనే సీనియర్ సిటిజన్స్ సంబంధించిన పిల్లలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు మీరు బిజీగా ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, దయచేసి ఒకసారి మీ తల్లిదండ్రులకు ఫోన్ చేయండి. వాళ్ళకి ఇటువంటి అంశాలు, ఈ సైబర్లో జరిగే ప్రమాదాల గురించి కొంచెం చెప్పండి. అప్పుడప్పుడు మీరు ఫోన్ చేయడం వల్ల వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు. అదేవిధంగా ఏదైనా సరే ప్రమాదం వచ్చినా మీతో షేర్ చేసుకునేలాగా వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. ఉదాహరణకి ఇటీవల ఒక డిజిటల్ అరెస్ట్లోని ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక నెల పాటు డిజిటల్ అరెస్ట్ లోనయ్యారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేకపోయారు. సో పిల్లలు రెగ్యులర్గా మాట్లాడితే ఇంకా వాళ్ళకి వచ్చిన ప్రమాదాన్ని చెప్పే అవకాశం ఉంటుంది. దయచేసి సైబర్ గురించి, వాటి గురించి మీ తల్లిదండ్రులతో డిస్కస్ చేయండి. మీరు ఎక్కడున్నా సరే మీ బిజీ షెడ్యూల్లో ఒక 2 నిమిషాలు ప్రతిరోజు కూడా తీసుకుని ఒక మెసేజ్ పెట్టడం, ఒకసారి ఫోన్ కాల్ చేయడం, ఒకసారి వీడియో కాల్ చేయడం, ఇవన్నీ కూడా చేయాలని పిల్లలందరికీ కూడా, యువకులందరికీ కూడా ఎక్కడ పనిచేస్తున్నా సరే విజ్ఞప్తి చేస్తున్నాం. సైబర్ నేరాలు ఈ ఏడాది ఎన్ని జరిగాయి? వాటిల్లో ఎంత శాతం రికవరీ ఉంది? ఎలా జరుగుతుంది? ఈ నేరాల ఛేదన ఎలా జరుగుతుంది? సుమారుగా మనకి ప్రతిరోజు కూడా ఒక 40 నుంచి 60 వరకు ఎక్నాలజ్మెంట్ జనరేట్ అవుతున్నాయి. ఒక యావరేజ్గా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఒక 1 కోటి రూపాయల దాకా మనం లాస్ అవుతున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ సంబంధించి విస్తృతమైన మేము సైబర్ వర్టికల్ ఒకటి బిల్డ్ చేయడానికి ప్రయత్నాలు మొదలైనవి. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇవ్వాలని కూడా ప్రపోజల్ ఆల్రెడీ ఫైనాన్స్లోని ప్రస్తుతం నడుస్తుంది. సో కెపాసిటీ బిల్డింగ్ అంటారు. ఎందుకంటే పోలీసుల కెపాసిటీస్ కూడా మనం చాలా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. వన్స్ ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్, ఈ సైబర్ వర్టికల్ ఇవన్నీ స్ట్రెంథన్ చేసే పనులు ఆల్రెడీ మొదలుపెట్టాం. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక కానిస్టేబుల్ని ట్రైనింగ్ ఇవ్వాలని కొన్ని ఆలోచనలు మేము చేస్తున్నాం సైబర్ వారియర్ కింద. ఇవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా మా పనితనం పెరుగుతుంది. ఆల్రెడీ కొన్ని కేసులు ఇటీవల కాలంలో చాలా మంచి కేసులు డిటెక్ట్ చేశారు. భవిష్యత్తులో కూడా వీటిని పెంచడం కోసం దీన్ని మన మల్టీప్రాంగ్డ్ అప్రోచ్ అంటారు. ఒకటి ఏంటంటే ఇంకా ఏదైతే సైబర్ క్రైమ్ ఆల్రెడీ జరిగిందో దాన్ని గుర్తించడం, బ్యాంకులను అప్రమత్తం చేయడం, అదేవిధంగా డిఓటి డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్ అప్రమత్తం చేయడం, ఇవన్నీ ఒక విధానం అయితే సైబర్ అవేర్నెస్, ప్రజలు సైబర్ నేరాల గురించి తెలుసుకోవాలి, సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాలి, సైబర్లో మీకు ఎటువంటి ప్రమాదకరమైన వ్యక్తి వచ్చి ఫోన్ చేసినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన పడకూడదు. ఇట్లాగా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలని మేము ఆలోచిస్తున్నాం. అదేవిధంగా త్వరలోనే సీనియర్ సిటిజన్స్ని కలవడం, ముఖ్యంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు తీసుకుని వాళ్ళతో పాటు కలిసి పనిచేసి ప్రత్యేకంగా మేము వాళ్ళకి అప్పీల్ చేసేది ఏంటంటే ఇంకా ఎక్కడో కంబోడియాలోకి వచ్చిన సైబర్ క్రైమ్ కాంపౌండ్ నుంచి వ్యక్తి ఫోన్ చేసినప్పుడు అతన్ని రీచ్ అవ్వగలుగుతున్నాడు మన సీనియర్ సిటిజన్స్ని. వాళ్ళకంటే ముందే మేము రీచ్ కావాలి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అందరిని అప్పీల్ చేస్తున్నాం, ఇటువంటి విషయాలు నమ్మొద్దు. మీకు అనుమానం ఉన్నా సరే, ఇటువంటిది ఎప్పుడు వచ్చినా సరే, పాతకాలంలో జరిగినా సరే 1930 ఫోన్ చేసి మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. ఎప్పుడైతే ఇంకా సీనియర్ సిటిజన్స్ ఈ విషయంలో ముందడుగేస్తారో ఖచ్చితంగా ఈ సైబర్ క్రైమ్ జరిగే అవకాశాలు తగ్గే అవకాశం ఉందని పూర్తిగా భావిస్తున్నాను. సైబర్ చట్టాల ప్రకారంగా నేరస్తులకు శిక్ష ఎంత పడే అవకాశం ఉంది? ఎందుకు ఈ నేరాలు పదే పదే చేస్తూ ఉన్నారు నేరస్తులు? అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ చట్టాల్లో కూడా సుమారుగా కొన్ని కేసుల్లోని 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. ఇంకా తీవ్రమైన నేరాల్లో ఇంకా వేరే BNSS చట్టాలు కూడా పెట్టే అవకాశం ఉంది. దాంట్లో 10 సంవత్సరాలు కూడా పడే అవకాశం ఉంది. ఇంకా ఈ చట్టాలను కూడా కఠినం చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా చర్చలు కూడా నడుస్తున్నాయి. ప్రత్యేకంగా అది ఈజీ మనీ అంటారు దీన్ని. ఎవరైతే ఒక చోట కూర్చొని అక్కడి నుంచి మనీని తస్కరించడం, ఎవరైతే కొంచెం డిజిటల్ స్కిల్స్ ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు నేరస్తులుగా మారడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా మేము ఇటీవల కాలంలో గమనించింది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో వాటిల్లో కూడా చాలామంది ఎడ్యుకేటెడ్, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళు కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు తప్పుదారి పట్టి వాళ్ళ వ్యసనాలకు కావచ్చు, ఇంకో రకం కావచ్చు, వాళ్ళు ఆ మనీని సంపాదించడం కోసం వాళ్ళు ఈ నేరాలు పాల్పడుతున్నట్టు తెలిసింది మనకి. ఖచ్చితంగా భవిష్యత్తులోని వీటికి అడ్డుకట్ట పడే అవకాశం అయితే పూర్తిగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి సుమారుగా 350 కోట్ల రూపాయలు ఈ సైబర్ నేరస్తులు కొల్లగొడుతున్నారని సైబర్ పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు.
వీటిని తగ్గించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, పలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయినా ఈ నేరాలు తగ్గట్లేదు. అందరూ అప్రమత్తంగా ఉండి ఈ నేరాలను ఖచ్చితంగా అరికట్టేందుకు సాయం చేయాలని కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, మంగళగిరి.